ఈ విశాలమైన విశ్వంలో అత్యంత విలువైన వస్తువు ఏది అని ఎవరినైనా అడిగితే చాలామంది డబ్బు, బంగారం, ఆస్తులు లేదా వజ్రాలు అని చెప్తారు. కానీ నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ అనుభవించడానికి ముందు మన దగ్గర ఉండాల్సినది ఒక్కటే, అదే జీవితం. ఆ జీవితాన్ని ప్రతి క్షణం నిలబెట్టే శక్తేంటో మీకు తెలుసా? అది మన శ్వాస. మనం రోజుకు వేల సార్లు శ్వాస తీసుకుంటూ ఉంటాం, కానీ దాన్ని మనం ఎప్పుడూ ఒక సాధారణ యాంత్రిక ప్రక్రియలా మాత్రమే చూస్తాం. నిజానికి శ్వాస అనేది మన శరీరంలో జరిగే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన ప్రక్రియ. మనకు 2 ముక్కురంధ్రాలు ఎందుకున్నాయో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? రెండింటి ద్వారా గాలి ఒకేలా ప్రవహించదు. ఒక్కో ముక్కురంధ్రం మన శరీరంలోని ఒక్కో వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఈ రహస్యాన్ని గుర్తించారు. వారు దీనిని స్వరయోగం అనే గొప్ప శాస్త్రంగా అభివృద్ధి చేశారు. మనం పీల్చుకునే గాలి కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, అది మన జీవిత దిశను, మన ఆరోగ్యాన్ని, మన ఆలోచనల శక్తిని కూడా ప్రభావితం చేసే ప్రాణశక్తి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది శ్వాస గురించి మాత్రమే కాదు, మన శ్వాస వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తి వ్యవస్థ గురించి. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీరు మీ శ్వాసను గమనించడం ద్వారా మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మనకు కనిపించే ఈ శరీరం మాత్రమే మనం కాదు. ఈ శరీరం వెనుక ఒక సూక్ష్మమైన శక్తి శరీరం ఉంది. దానినే ప్రాణమయ కోశం అంటారు. ఒక ఇంట్లో వైర్లు లేకపోతే కరెంట్ ఎలా పనిచేయదో, అలాగే మన శరీరంలో నాడులు లేకపోతే ప్రాణశక్తి ప్రవహించదు. నాడీ అనే మాట ప్రవహించడం అనే అర్థం ఉన్న మూలపదం నుంచి వచ్చింది. యోగశాస్త్రాల ప్రకారం మన శరీరంలో వేల సంఖ్యలో నాడులు ఉన్నాయి. వాటిలో 3 అత్యంత ముఖ్యమైనవి. అవే ఈడ, పింగళ మరియు సుషుమ్న. ఈ 3 నాడులు మన వెన్నెముక చుట్టూ ఒక అద్భుతమైన శక్తి వ్యవస్థను నిర్మిస్తాయి. మనం తీసుకునే ప్రతి శ్వాస ఈ నాడులలో ఏదో ఒక దారి ద్వారా ఎక్కువగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం మన మనస్సును, మన శరీరాన్ని, మన ఆలోచనలను నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకే శ్వాసను గమనించడం అంటే మన ప్రాణశక్తిని గమనించడమే. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు లేదా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువగా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస వస్తూ ఉంటుంది. దీనినే యోగశాస్త్రంలో ఇడానాడి లేదా చంద్రనాడి అంటారు. చంద్రుడు ఎలా చల్లదనాన్ని ప్రసాదిస్తాడో అలాగే ఈ నాడి మన శరీరానికి శాంతిని, చల్లదనాన్ని ఇస్తుంది. ఇది మన నాడీ వ్యవస్థలోని విశ్రాంతి భాగాన్ని చురుకుగా చేసి మనల్ని నెమ్మదిగా, ప్రశాంతంగా మారుస్తుంది. ఈ నాడి మన మెదడులోని కుడి భాగంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే మనం కళలు, సంగీతం, రచన, ధ్యానం వంటి సృజనాత్మక పనులు చేస్తున్నప్పుడు ఈ శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. మీరు చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు కేవలం ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తే క్రమంగా మనస్సు శాంతించనాన్ని మీరు అనుభవిస్తారు. మరి మనలో ఉత్సాహం, వేగం, కార్యశక్తి పెంచేది ఏది? అది కుడి ముక్కు రంధ్రం ద్వారా ప్రవహించే పింగళ నాడి. దీనినే సూర్యనాడి అని కూడా అంటారు. సూర్యుడు ఎలా వేడి మరియు వెలుగును ఇస్తాడో అలాగే ఈ నాడి మనలో శక్తిని, పట్టుదలను, పనిచేయాలనే తపనను పెంచుతుంది. ఈ నాడి మన మెదడులోని ఎడమ భాగంతో అనుసంధానమై ఉంటుంది. ఇది తార్కిక ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే శక్తి మరియు శరీరంలోని జీర్ణశక్తిని నియంత్రిస్తుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయబోతున్నప్పుడు లేదా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఈ నాడి చురుకుగా ఉండాలి. ఇది శరీరంలో వేడిని సమతుల్యం చేస్తుంది మరియు ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. మీరు చాలా అలసటగా లేదా నిరుత్సాహంగా ఉన్నప్పుడు కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తే క్రమంగా శక్తి పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి మన శరీర ఆరోగ్యం అనేది ఈ 2 శక్తుల మధ్య సమతుల్యత మీద ఆధారపడి ఉంది. సహజంగా ఆరోగ్యంగా ఉన్న మనిషిలో ప్రతి గంట నుండి గంటన్నరకి ఒకసారి శ్వాస ప్రవాహం ఒక ముక్కు నుంచి ఇంకో ముక్కుకు మారుతూ ఉంటుంది. దీనినే స్వరచక్రం అంటారు. కానీ ఈ రోజుల్లో మన జీవనశైలి ఈ సహజలయను పూర్తిగా చెడగొడుతోంది. రాత్రిలో ఆలస్యంగా పడుకోవడం, నిరంతరం టెన్షన్, అసహజమైన ఆహారం ఇవన్నీ కలిసి ఈ శ్వాస చక్రాన్ని గందరగోళం చేస్తాయి. ఒకవేళ మీ శ్వాస చాలాసేపు ఒకే వైపునే కొనసాగితే అది శరీరంలో శక్తి అసమతుల్యతకు సంకేతం. ఒకవైపు సూర్యనాడి అతిగా పనిచేస్తే శరీరంలో వేడి ఎక్కువవుతుంది. మనస్సు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటుంది. చిన్న విషయాలకే కోపం వస్తుంది. దీర్ఘకాలంగా ఇలా జరిగితే అధిక రక్తపోటు, గుండె సమస్యలు మరియు జీర్ణ సమస్యలు మొదలవుతాయి. శరీర కణాలు వేగంగా బలహీనపడతాయి.
మరోవైపు చంద్రనాడి అతిగా పనిచేస్తే శరీరం నెమ్మదిగా మందగిస్తుంది, ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది, పనిచేయాలనే ఉత్సాహం ఉండదు, మనస్సు కుంగిపోతుంది. దీర్ఘకాలంగా ఇలా కొనసాగితే బరువు పెరగడం, శ్వాస సంబంధిత సమస్యలు మరియు మానసిక బలహీనతలు మొదలవుతాయి. ఆధునిక శాస్త్రం కూడా మన మెదడులోని 2 భాగాల మధ్య సమన్వయం తప్పిపోతే అనేక మానసిక మరియు శారీరక సమస్యలు వస్తాయని చెబుతోంది. ఈ సమన్వయాన్ని చెడగొట్టే ప్రధాన కారణాలలో ఒకటి మన శ్వాసలోని అసమతుల్యత. మరి దీనికి పరిష్కారమేమిటి? మన ఋషులు దీనికి ఒక అద్భుతమైన సాధనను అందించారు. అదే నాడీ శోధన ప్రాణాయామం. దీని అర్థం నాడులను శుభ్రం చేయడం. ఇది కేవలం ఒక శ్వాస వ్యాయామం కాదు, ఇది శరీరం మరియు మనస్సును తిరిగి సమతుల్యంలోకి తీసుకువచ్చే ఒక లోతైన సాధన. ఈ సాధన చేయడానికి ప్రశాంతంగా నిటారుగా కూర్చోవాలి. మొదట కుడి ముక్కు మూసి ఎడమవైపు నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. తరువాత ఎడమ ముక్కు మూసి కుడివైపు నుంచి నెమ్మదిగా వదలాలి. మళ్ళీ కుడివైపు నుంచి శ్వాస తీసుకొని ఎడమవైపు నుంచి వదలాలి. శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు శుద్ధమైన శక్తి మీలోకి ప్రవేశిస్తున్నట్టు, శ్వాస వదులుతున్నప్పుడు మలినాలు బయటకు వెళుతున్నట్టు భావించాలి. ఈ సాధనను ప్రతిరోజు కేవలం 10 నిమిషాలు చేసినా మెదడులోని 2 భాగాలు సమతుల్యంలోకి వస్తాయి. రక్తపోటు క్రమబద్ధీకరిస్తుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపించడం మొదలవుతుంది. మన పూర్వీకులు ఒక గొప్ప మాట చెప్పారు: ఎవరు తమ శ్వాసను నియంత్రించగలరో వారు తమ మనస్సును నియంత్రించగలరు, ఎవరు తమ మనస్సును నియంత్రించగలరో వారు తమ జీవితాన్ని నియంత్రించగలరు. మిత్రులారా, మనం వెతుకుతున్న శక్తి బయట ఎక్కడో లేదు, అది మన శ్వాసలోనే ఉంది. ఈ వీడియో ద్వారా ఈ ప్రాచీన జ్ఞానాన్ని మీకు అందించడానికి ప్రయత్నించాము. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ఈ రోజు నుంచే మీ శ్వాసను గమనించడం అలవాటు చేసుకోండి మరియు నాడీ శోధన ప్రాణాయామాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో విలువైన వీడియోతో కలుద్దాం. నమస్కారం.